నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీడు భూములను బంగారు భూములుగా మార్చారు. కర్నూలు జిల్లా రైతుల కృషి ఫలితం. బొప్పాయి సాగు లాభదాయకం. మహబూబ్ నగర్ జిల్లా రైతు అనుభవం. పెస్టిసైడ్స్ వినియోగంపై ఐక్యరాజ్య సమితి ఫైర్. పురుగు మందుల వినియోగం అవసరం లేదంటూ నివేదిక. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఇదే ఫార్ములాను మనం రైతులకు ఆపాదించవచ్చు. అందుకు ఉదాహరణే కర్నూలు జిల్లా ధర్మవరానికి చెందిన ఇద్దరు అన్నదాతలు. చుట్టూ బీడు భూములు, చుక్క నీరు దొరకక కటకట. అయినా తమకున్న కొద్దిపాటి భూమిని ఎలాగైనా సాగు చేయాలనుకున్నారు. ఆ సంకల్పమే ఇప్పుడు ఆ భూముల్లో బంగారం పండేలా చేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో నీటి ఎద్దడి బాగా ఉన్న ప్రాంతాల్లో ధర్మవరం ఒకటే. వర్షాధార పంటలు పండించడానికి మినహా ఇక్కడి భూములు ఎందుకు పనికిరావు. వేసవిలో అయితే తాగునీటికే కటకటలాడాల్సిన పరిస్థితి. బోర్లు వేసినా కూడా నీరు వస్తుందన్న నమ్మకం లేదు. అందుకే చాలామంది రైతులు వ్యవసాయాన్ని విడిచిపెట్టేశారు. వేలకు వేలు పెట్టి బోర్లు వేసినా కూడా నీరు పడకపోతే ఆ డబ్బు కూడా వృధా అవుతుందన్న భయమే అందుకు కారణం. అయితే ఓ ఇద్దరు రైతులు మాత్రం తమకున్న పరిజ్ఞానంతో ఆరుతటి పంటలు సాగు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. భూములను ఖాళీగా వదిలేయడం ఇష్టం లేని వీరు భగీరథ ప్రయత్నాన్ని చేసి పాతాళ గంగమ్మని పైకి తెచ్చారు. బోర్లు పడినా నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఉన్న వనరులని జాగ్రత్తగా వాడుకోవడం ఎలా అనే అంశంపై దృష్టిని సారించారు. ఆ దిశగా విజయం వైపు అడుగులు వేశారు. నీటి లభ్యతకు తగినట్లుగా తక్కువ నీరు అవసరమయ్యే పూలు, కూరగాయల తోటల సాగుని ఎంచుకున్నారు. సీజన్ బట్టి 3 నెలల పాటు పూల సాగు, ఆ తర్వాత కూరగాయలు పండిస్తూ ఎందుకు పనికిరావనుకున్న భూములను సస్యశ్యామలం చేస్తున్నారు. 6 ఎకరాల భూమి, చెండు పూలు, చామంతి, టమేటా, కనకమరాలు, ఉల్లిగడ్డ నాటాం. పూలు రేటు ఉన్నాయి కదా, ఇంకా నీళ్లు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, బుడ్డ వేసేది. బుడ్డలు వేసుకుంటాం ఎండాకాలం అప్పుడు ఉంటా. కనకమరాలు 200 ఉంది. చెండు పూలు 40 రూపాయలు పోయినాయి మొన్న. నిన్న 15 రూపాయలు, మొన్న 20, నిన్న 20, 15, మొన్న 20. చామంతిలో 60, 50, 80 కూడా పోతున్నాయి. వెంకటేశ్వర్లు అనే రైతు గత 15 ఏళ్లుగా ఇదే తరహా వ్యవసాయం చేస్తున్నారు. తనకున్న 6 ఎకరాల భూమిలో పూల సీజన్లో బంతి, చామంతి, కనకాంబరాలు సాగు చేస్తారు. ఆ తర్వాత పంట మార్పిడి చేసి టమాటాలు, వంకాయలు పండిస్తారు. 2 బోర్ల సాయంతో వెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంట నష్టమనేదే ఆయన ఎరుగరు. మార్కెట్లలో ధరల ఆధారంగా లాభంలో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయట. మేము 2 ఎకరాలు చామంతి చేసినాం. దీనికి 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. చెండు పూలకు 50,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టినాము, పెట్టుబడికి కానీ రాలేదు. 1 లక్ష రూపాయలు ఖర్చు అయింటే 20,000 వచ్చినాయి. వెంకటేశ్వర్లు బాటలో నడిచిన మరో సన్నకారు రైతు శ్రీనివాసులు. తనకున్నది 2 ఎకరాల భూమి అయినా సాగు విషయంలో 2 ఆకులు ఎక్కువే చదివారు. భూమి తక్కువ కావడంతో ఒక్క బోర్ను వేయించుకున్నారు. దీంతో పని పూర్తి చేసుకుంటున్నారు. వీరి వార్షిక ఆదాయం వర్షాధార సాగుతో పోలిస్తే 2-3 రెట్లు అధికంగా ఉంటుంది. పంట పండదు అన్న నిరాశ నిస్పృహల మధ్య బంగారం పండే భూముల్ని బీడి పట్టిస్తున్న రైతులకు వీరి కృషి స్ఫూర్తిదాయకం. వ్యవసాయానికి సంబంధించి పరికరాలతో పాటు చాలా అంశాల్లో సబ్సిడీలు, లోన్లు కూడా అందిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ ఇద్దరిని ఆదర్శంగా తీసుకుని మిగతా రైతులు ముందడుగు వేస్తే ఫలసాయం కూడా అదే స్థాయిలో పొందొచ్చు.
సాగునీరు పెద్దగా అందుబాటులో లేని ప్రాంతాల్లో రైతులు ఉద్యాన పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో లాభాలు పొందుతున్నారు. పండ్ల తోటల సాగులో అధిక లాభాలు పొందవచ్చు అనుకున్న పాలమూరు రైతు సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి బొప్పాయి సాగుకు ఆసక్తి చూపుతున్నాడు. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉండడంతో లాభాలు ఆర్జిస్తున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా గోపాలపేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన రైతు శ్రీధర్రావు తనకున్న 5 ఎకరాల పొలంలో గతంలో వివిధ రకాల పంటలను సాగు చేసేవాడు. వాటిలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో తోటి రైతుల సలహా మేరకు బొప్పాయి పండ్ల సాగు ప్రారంభించాడు. రెడ్ లేడీ 708 అనే బొప్పాయి రకం మొక్కలను కడప జిల్లా నుంచి తెప్పించాడు ఈ రైతు. ఎకరాకు 600 మొక్కల చొప్పున 5 ఎకరాలకు 3200 మొక్కలను నాటించాడు. ఒక్కో మొక్కను 16 రూపాయలకు కొనుగోలు చేశాడు. వరి, వేరుశెనగ ఇటువంటి పంటల కొద్దీ ఈ పంట వల్ల నాకు లాభాలు బాగా కనిపించినాయి. మార్కెట్ నేను ఇప్పుడు మామూలుగా నేను హైదరాబాద్కు పంపిస్తుంటాను రెగ్యులర్గా 4 రోజులకు ఒకసారి 2 సార్లు ఢిల్లీ కటింగ్ ఇచ్చిన. ఢిల్లీ కటింగ్ అప్పుడు రేటు బాగున్నది, 12 రూపాయల కేజీ ఉన్నది. మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్ ఏమో 22-23 రూపాయలు అమ్ముతుంటే ఇప్పుడు మామూలు 4 రూపాయలు 5 రూపాయలు ఉంది. అయినా ఉడక ఇతరత్ర పంటల కొద్దీ ఈ బొప్పాయి సాగు చేసిన వల్ల మనకు అధిక లాభాలు కనిపించినాయి. సార్ దీనికి సంబంధించిన అధికారులు మనకెవరు సూచనలు అయితే ఇవ్వలేదు. సూచనలు మన హార్టికల్చర్ వాళ్ళు వచ్చి దగ్గరుండి సూచనలు ఇస్తే ఈ తెగుళ్ళు దీనికి ఈ తోటకి ఎక్కువ తెగుళ్ళు తగులుతాయి. ఆ తెగుళ్ళు తగలడానికి కూడా శాస్త్రవేత్తలు మన అధికారులు వచ్చి సూచనలు ఇస్తే దీంట్లో ఇంకా అధిక లాభాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. ఒక మొక్కను నాటేటప్పుడు మరో మొక్కకు 6 ఫీట్ల స్థలాన్ని వదిలాడు. అలాగే ఒక వరుస నుంచి మరో వరుసకు 10 ఫీట్ల స్థలాన్ని వదిలి నాటించాడు. బొప్పాయి మొక్క జీవితకాలం 2 సంవత్సరాలు. 7 నెలల 15 రోజులకు పంట అమ్మకానికి వస్తుంది. పంట చేతికి వచ్చే సమయానికి ఎకరాకు 1,25,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. సంవత్సరం తర్వాత పంటను అమ్మే సమయానికి ఎకరాకు 2,50,000 రూపాయలు వస్తుందని రైతు శ్రీధర్రావు చెప్తున్నాడు. పక్క వేరే వాళ్ళ బొప్పాయి నాటినంటే నేను ఒక 5 ఎకరాల వరకు సాగు చేసిన. 1 ఎకరాకు 600 మొక్కల వరకు నాటించిన. అంటే 5 ఎకరాలకు వచ్చి 3,200 మొక్కలు నాటిన. నేను ఈ మొక్కలు ఒక అతని ద్వారా ఒక మొక్క 16 రూపాయలు పెట్టి కొన్నాను. మామూలుగా దీనికి సేద్యం చేసేటప్పటికైతే నాకు ఎకరాకు కాయ తెంపే వరకు ఎకరాకి 1,25,000 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు పోను నేను ఈ 12 నెలల దానికి ఒక ఎకరాకు 1,25,000 ఖర్చు పెడితే నాకు 2,50,000 రూపాయలు ఎకరా మీద దిగుబడి సాధించిన. బొప్పాయి మొక్కల పెరుగుదలలోనే చాలా తెగుళ్లు వస్తాయని, సరైన జాగ్రత్తలు తీసుకుని మందులను పిచికారీ చేస్తే తెగుళ్లను నివారించి పంటను కాపాడుకుని సరైన దిగుబడి పొందొచ్చని రైతు శ్రీధర్రావు అంటున్నాడు. తరచుగా 3 లేదా 4 రోజులకు పండ్లను కోసి హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తుంటారు. ఇలాంటి పండ్ల తోటలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే మంచి ఆదాయాన్ని పొందొచ్చని శ్రీధర్రావు అంటున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు చాలా మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడాన్ని తగ్గించి వాటికి బదులుగా
పండ్లు, పచ్చి కూరగాయలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కాబట్టి ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ పండ్లు, కూరగాయలు నిజంగా ఆరోగ్యకరమైనవేనా? ఈ ప్రశ్న అందరినీ కలచివేస్తోంది. ఇలాంటి విషయాలు చెబుతుంటే మీకు కూడా భయం వేస్తుంది కదా. మరి ఇదే అంశంపై యుఎన్ఓ ఏమంది? స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు చూద్దాం. రసాయన మందుల వినియోగంతో పండ్లు, కూరగాయలు విషతుల్యం అవుతున్నాయి. పెస్టిసైడ్స్ కారణంగా ఆహార పదార్థాల్లో 65% విషపూరిత అవశేషాలు ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి పెస్టిసైడ్స్ వినియోగంపై మండిపడింది. పురుగు మందుల వినియోగం అవసరమే లేదని తేల్చి చెప్పింది. అవసరం ఉన్నా లేకున్నా పంటల సాగుకు రైతులు మోతాదుకు మించి పురుగు మందులు, రాసాయనిక మందులు వినియోగిస్తున్నారు. దీనివల్ల తాజా ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం గగనమవుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మార్పు కనపడటం లేదు. పెరుగుతున్న జనాభాకు తగ్గ ఆహారాన్ని ఉత్పత్తి చేయాలంటే పురుగు మందుల వినియోగం అవసరమన్న భావనకు వచ్చేశారు. అయితే తాజాగా ఐరాస ఆహార కాలుష్య నిపుణులు మానవ హక్కుల మండలికి ఓ నివేదికను సమర్పించారు. ఆహార ఉత్పత్తికి, పురుగు మందుల వినియోగానికి పెస్టిసైడ్స్ అవసరమన్న వాదనను కొట్టిపారేశారు. కీటకనాశనల తయారీ సంస్థల తీరును నివేదికలో తీవ్రంగా దుయ్యబట్టారు. అనైతిక మార్కెటింగ్ వ్యూహాలు, ప్రభుత్వాల వద్ద భారీ పైరువేళ్ల ద్వారా ముప్పును వెలుగులోకి రానివ్వటం లేదని అన్నారు. దీనివల్ల క్రిమిసంహారక మందులను ప్రపంచవ్యాప్తంగా కట్టడి చేయడంలో అవరోధాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. (2050) నాటికి ప్రపంచ జనాభా ప్రస్తుతం ఉన్న 700 కోట్ల నుంచి 900 కోట్లకు చేరుతుంది. ఈ నేపథ్యంలో తాము ఏటా ఉత్పత్తి చేస్తున్న $5,000 కోట్ల విలువైన మందులు పంటల పరిరక్షణలోనూ, ఆహారోత్పత్తిని పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని క్రిమిసంహారక మందుల కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని ఐరాస నివేదిక పేర్కొంది. క్రిమిసంహారక మందులు పర్యావరణం, మానవారోగ్యం, సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటిలోని ఆహార పదార్థాల వల్ల ఏటా 2 లక్షల మంది చనిపోతున్నారు. దీర్ఘకాలం పాటు రసాయనాలకు గురికావడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, హార్మోన్స్లో అవరోధాలు, ఎదుగుదలకు సంబంధించిన రుగ్మతలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. క్రిమిసంహారకాలతో ఆహారం కలుషితం కావడం వల్ల చిన్నారులపైన కూడా పెను ప్రభావం పడుతోంది. 2013లో దీనివల్ల భారత్లో 23 మరణాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత సంవత్సరం చైనాలో 39 మంది బలయ్యారు. దీని అంతటికీ రైతులే బాధ్యులని పరిశ్రమలు ఆరోపిస్తున్నాయి. ఈ రసాయనాలను ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తున్నారని వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ మందుల బారి నుంచి రైతులను, ఇతరులను రక్షించాల్సిన బాధ్యత తయారీదారులదే. ఏదైనా మితిమీరితే ప్రమాదమే. ఇబ్బడి ముబ్బడిగా పురుగుల మందులు వాడితే పంట జీవం కోల్పోతుంది. ఇవి తెలిసినా కంపెనీలు కాసుల కక్కుర్తితో రైతులను మోసం చేస్తున్నాయి. కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడమే లేదు. ఫలితంగా సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రిమిసంహారక మందుల వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందని శాస్త్ర పరిశోధనల్లో తేలినా కూడా వాటి వల్ల మానవారోగ్యానికి, పర్యావరణానికి హాని కలుగుతుందని నిర్దిష్టంగా రుజువు చేయడం పెద్ద సవాలే. ఎందుకంటే క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పరిశ్రమలు వీటిని ఎప్పుడూ ఖండిస్తూ ఉంటాయి. దుందుడుకు, అనైతిక మార్కెటింగ్ ఎత్తుగళ్లకు పాల్పడుతూ ఉంటాయి. క్రిమిసంహార మందుల వినియోగానికి, ఆకలి సమస్యను పారద్రోలడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని ఐరాస ఆహార హక్కు ప్రత్యేకాధికారి హిలాల్ ఎల్వర్ అన్నారు. ప్రస్తుతం 900 కోట్ల మందికి ఆహారాన్ని అందించే సామర్థ్యం మనకుందని ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ పేర్కొంది. ఉత్పత్తి ఇంకా పెరుగుతోంది.
సమస్య మొత్తం పేదరికం, అసమానత, పంపిణీలోనే ఉంది. పామాయిల్, సోయా వంటి పంటలపైన కూడా అనేక రకాల క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారని, ఆకలితో బాధపడుతున్న ప్రజలకు వీటి అవసరం అంతగా లేదని హిలాల్ ఎల్వర్ అన్నారు. నిజానికి సంస్థలు ప్రపంచ ఆకలి సమస్యపై పోరాటం చేయటం లేదని, వ్యవసాయ కార్యకలాపాలను భారీగా పెంచడంపైనే దృష్టి సారిస్తున్నాయని విమర్శలు చేశారు. ఐరోపా సంఘం వంటి చోట్ల క్రిమిసంహారక మందుల వినియోగంపై గట్టి నియంత్రణలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. తేనెటీగలకు హాని కలిగించే నయోనికోటినాయిడ్ క్రిమిసంహారక మందులను అక్కడ నిషేధించారు. అమెరికా వంటి దేశాలు ఇలాంటివి పాటించడమే లేదు. ధనిక దేశాల్లో క్రిమిసంహారకాల నుంచి వినియోగదారులకు మెరుగైన రక్షణ ఉంటున్నప్పటికీ పొలాల్లో పనిచేసేవారు వాటితో ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో 90% మంది వ్యవసాయం చేసేవారికి ఎలాంటి పత్రాలు లేవు. అందువల్ల వారికి చట్టపరమైన సంరక్షణలు, ఆరోగ్య బీమా ఉండటం లేదు. వర్ధమాన దేశాల్లో 35% మాత్రమే క్రిమిసంహారక మందులపై నియంత్రణా వ్యవస్థలున్నాయి. వాటి అమలు సమస్యాత్మకంగానే ఉంటుంది. ఒక దేశంలో వినియోగాన్ని నిషేధించిన రసాయనాలను ఎగుమతుల కోసం అక్కడే ఉత్పత్తి చేస్తున్నారు. సురక్షిత, ఆరోగ్యకర ఆహార, వ్యవసాయ ఉత్పాదకత దిశగా అంతర్జాతీయ విధానాలు అవసరం. క్రిమిసంహారక మందుల వినియోగంపై అంతర్జాతీయ ఒప్పందాన్ని సిద్ధం చేయాలి. కీటకాలను ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో అణిచివేయడం, పంటల మార్పిడి, సేంద్రీయ పద్ధతుల్లో ఆహారోత్పత్తికి రాయితీలు ఇవ్వడం వంటివి చేయాలి. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.